నమస్తే వ్యూస్. ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయా? అసలు ఇది మోకాళ్ళ నొప్పి కాదేమోలే. ఎందుకంటే ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండట్లేదు. నెగ్లెక్ట్ చేయాల్సిన డిస్కంఫర్ట్ అయితే ఇది కాదండి. ఖచ్చితంగా మీకు పర్సిస్టెంట్‌గా డే బై డే గాని, కొన్ని రోజులు ఆగి మళ్ళీ రావడం గాని జరిగితే ఖచ్చితంగా మీరు చూపించుకోవాలి. అలా రాకుండా అవాయిడ్ చేయొచ్చు మనం. మనం ఇప్పటి నుంచి సరైన ప్రాపర్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మోకాళ్ళకి కావాల్సినవి తీసుకోగలిగితే మనము 50 ఏళ్ల దాకా సురక్షితంగా ఉండొచ్చు. మన వర్క్‌కి డిస్టర్బ్ లేకుండా మన మోకాళ్ళ మీద మనం నిలబడొచ్చు. అది ఎలాగనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం. దీప్తి హర్కర్ గారు మనతో ఉన్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్‌లో వీళ్ళు డైటీషియన్‌గా రికగ్నైజ్ చేయబడ్డారు. 15 ఏళ్లకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. నమస్తే అండి. నమస్తే. నార్మల్‌గా సామెత చెప్తుంటారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఎప్పటికైనా. కరెక్ట్. అలాగా మన మోకాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మోకాళ్ళ పట్టు చాలా ఇంపార్టెంట్. ఇంకో భాషలో చెప్పాలంటే మోకాళ్ళ మధ్య ఉన్న గుజ్జు చాలా ఇంపార్టెంట్. అవునండి. ఒక్కసారి దాన్ని ఎలా కాపాడుకోవాలి? మనం తీసుకుంటున్న ఫుడ్‌తో పాటు ఇంకేమైనా ఎక్స్‌ట్రా తీసుకోవాలా? అది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చూస్తే ఏంటి అంటే చాలా యంగ్ వాళ్ళకి మోకాలు నొప్పులొస్తున్నాయి. అండ్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫుడ్‌లో చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి. సరిగ్గా మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం. మన ఫుడ్ ప్రాసెస్డ్ ఎక్కువగా అయిపోయింది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. అండ్ అది కూడా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడానికి. దాంతోటి ఏమవుతుందంటే మోకాలు నొప్పులు రావడం వల్ల ఆ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో 2 బోన్స్ మధ్యలో ఉండే కార్టిలేజ్ డిప్లీట్ అవుతా ఉంటుంది స్లోగా. సో అప్పుడే మనకి ఆ నీ పెయిన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సో వన్స్ యూ స్టార్ట్ రికగ్నైజింగ్ దోస్ సింప్టమ్స్, ఆ పెయిన్ సింప్టమ్స్ రావడం వల్ల మాక్సిమం మంది ఏం చేస్తారంటే మోకాలు నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. సో పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, ఎళ్ళి పెయిన్ ని మనకి బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తుంది అంతే. ఆ గుజ్జు ఏదైతే లీక్ అయిపోతుందో ఆ జాయింట్ నుంచి దాన్ని ఏం చేయట్లేదు, సిమ్టమ్ ని మాత్రమే ట్రీట్ చేసేస్తుంది. అట్లా కాకుండా ఈ పెయిన్ స్టార్ట్ అవ్వగానే సప్లిమెంట్స్ ఉంటాయండి. సప్లిమెంట్స్ ఏంటంటే గ్లూకోజమైన్ అని ఒకటి ఉంటుంది, కాండ్రాంటిన్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది గ్రాండ్ వాక్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి. ఈ ప్రోడక్ట్ లో గ్లూకోజమైన్, కాండ్రాంటిన్, కుర్కుమిన్ ఉంది. దాంతో పాటు కొలాజిన్, వైటమిన్ సి ఇవన్నీ ఉన్నాయండి. ఇవేంటి వీటి స్పెషాలిటీ అంటే ఈ గ్లూకోజమైన్ అండ్ కాండ్రాంటిన్ ఇవి ఎముకల మధ్యలో ఉండే ఏదైతే గుజ్జు లీక్ అవుతుంది అని మనం చెప్పుకున్నామో, పెయిన్ దేంతోనైతే వస్తుందో దాన్ని స్టాప్ చేస్తుంది, ఆపి స్ట్రెంథనింగ్ మొదలు పెడుతుంది అనమాట. సో ఇట్ ఇస్ డూయింగ్ 2 యాక్షన్స్. ఒకటి ఆ లీక్ నాపుతుంది, ఇంకొకటి ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఆ కార్టిలేజ్ ఏదైతే డిప్లీట్ ఉందో ఆ కార్టిలేజ్ ని స్ట్రెంథన్ చేసి ఆ గుజ్జు పెరిగేటట్టు చేస్తుంది అనమాట. ఇట్లాంటి సప్లిమెంట్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి లాంగ్ రన్ లో రాకుండా ఉంటాయి. అదే మనం ఏమి తీసుకోకుండా జస్ట్ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకొని నడిపిస్తూ ఉంటే స్లోగా డిప్లీషన్ స్టార్ట్ అయ్యి వెరీ సూన్ యుల్ ఎండ్ అప్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మీరు ఇప్పుడు చూస్తే చాలా మంది 50s లోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన బిగినింగ్ లో దే డిడ్ నాట్ రికగ్నైజ్. అట్లా కాకుండా బిగినింగ్ లోనే గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్స్ మీరు కనుక తీసుకోగలిగితే కార్టిలేజ్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. ఈ సర్జరీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ అ సర్జరీ అది ప్రొలాంగ్ అవుతుంది. సో పెద్దవాళ్ళు ఎవరైతే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చా? ఎవరైనా యూజ్ చేయొచ్చండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు. కాకపోతే మీరు ఏ స్టేజ్ లో యూజ్ చేయడం స్టార్ట్ చేసినా దాని యాక్షన్ అయితే సేమ్ ఉంటుంది. అది ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ కార్టిలేజ్, ఇట్ విల్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ యువర్ కార్టిలేజ్ నీలో, కాబట్టి ఇట్ విల్ ప్రొలాంగ్. ఇప్పుడు ఎవరికైతే 5 years లో ఇందాక అనుకున్నట్టు 5 years లోనే సర్జరీ అవ్వాల్సిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ యూజింగ్ గ్రాండ్ వాక్ అది ప్రొలాంగ్ అవ్వచ్చు. ప్రొలాంగ్ అయ్యి 10 years 15 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. జనరేషన్స్ కి ఒక ప్రాబ్లం అనేది బాగా ప్రివైలింగ్ గా ఉంటది అన్నట్టు. జస్ట్ 10 years ముందు డయాబెటీస్ ఎంత లేదు, అవును, విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఇప్పుడు కరెంట్ గా అందరూ బాధపడుతున్నది మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి. అవును. 2 గుజ్జు రిలేటెడ్ సమస్యలు. కరెక్ట్. సో గుజ్జు రిలేటెడ్ ఒకటి ఇన్ఫ్లమేషన్ కూడా అండి. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఆ వాపు వల్ల ఏమవుతుందంటే బల్జ్ అయిపోయి మీరు చెప్పినట్టు బ్యాక్ పెయిన్. అండ్ అగైన్ దిస్ ఆర్ ఆల్ లింక్ టు యువర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. These are called lifestyle diseases. ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. అండ్ ఇన్ఫ్లమేషన్ తో పాటు దెర్ ఇస్ నో క్వాలిటీ ఫుడ్ అండ్ యూర్ నాట్ గెటింగ్ ఇనఫ్ మినరల్స్, వైటమిన్స్ ఇట్లాంటివి ఏవి లేకుండా తగ్గిపోతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, వాటి వల్ల వచ్చే సమస్యలు అండి ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైఫ్ స్టైల్. లైక్ మీరు అన్నట్టు ఒక 10 years ముందు ఇంత డయాబెటీస్ లేదు, ఒక 10 years ముందు ఇంత మోకాళ్ళ నొప్పులు లేవు. ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తుంది అంటే బికాస్ వీఆర్ సిట్టింగ్ మోర్ అండ్ వీఆర్ నాట్ ఈటింగ్ రైట్ ఫుడ్. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతున్న వాళ్ళు, లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ త్వరగా రాబోతున్నాయని మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా మీరు సప్లిమెంట్స్ వాడాలి. గ్రాండ్ వాక్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఖచ్చితంగా మీరు వాడి చూడండి. ఒక 6 weeks అండి. లేదండి, ఇది 3 to 6 months మేము రికమెండ్ చేస్తాము. అండ్ అగైన్ జస్ట్ టు రీటరేట్ ఏంటి అంటే ఇవి మందులు కాదండి,
దీస్ ఆర్ నాట్ మెడిసిన్స్, ఇవి సప్లిమెంట్స్. ఫుడ్ లో లేనివి మేము సప్లిమెంట్ చేస్తున్నాం అంతే, కానీ ఇది మెడిసిన్ కాదు. అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో జస్ట్ లైక్ మనం డి విటమిన్, Vitamin కాల్షియం C, ఎలా వాడతామో అవును దాని ప్లేస్ లో సేమ్ అంతే. అంతే. దీంట్లో వైటమిన్ సి కూడా ఉంది, కుర్కుమెన్ అంటే మన పసుపు నుంచి తీసిన ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఇవన్నీ ఏంటి అంటే వాపు తగ్గిస్తాయి, ఆ గుజ్జు పెరిగేలాగా చేస్తాయి. కాబట్టి సప్లిమెంట్స్ అలాంగ్ విత్ యువర్ ఫుడ్ మీరు తీసుకోవాలి. అండ్ రికమెండెడ్ ఏంటి అంటే 3 to 6 months రికమెండ్ చేస్తామండి. ఓకే. తీసుకుంటే ఒక సాచెట్ ఉంటుంది, దీనిలో డిఫరెంట్ సాచెట్స్ ఉంటాయి. ఆ ఒక సాచెట్ వాటర్ లో మిక్స్ చేసుకొని రోజు ఒక సాచెట్ తీసుకోవాలి. అట్లా 3 to 6 months కనుక మీరు తీసుకుంటే మీకు డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్కమ్.